ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు మరొక దినాన్ని మనకు అనుకూలించినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దినానికై దేవుడు ఏర్పాటు చేయబడిన వాగ్దానము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతుకుడి. దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో వెతుకుట అనేటువంటిది ఉదయకాలం నుంచి వెతుకుతూ ఉంటారు, ఉద్యోగంలోనూ వెతుకుతూ ఉంటారు, విద్యార్థుల యొక్క చదువులు కాలేజీలను వెతుకుతూ ఉంటారు, నూతన జీవితం కొరకును నూతన ఆలోచన కొరకును అన్నిటి విషయంలో వెతుకుతూ ఉంటారు. కానీ నీ జీవితంలో మేలు జరగడానికి నువ్వు ఏమి వెతకాలంటే ప్రభుని వెతకాలి. నీ జీవితంలో మేలులు జరగాలి అంటే ప్రభువుని వెతకాలి. ఎందుకనగా ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండువాడు కాదు కదండి. ప్రభు మనకు సమీపంగా ఉండగా ఆయన మనం వెతకాలి, వేడుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మొదటగా నీవు మేలు వెతకాలంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఈ కీడును విడిచిపెట్టు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మానవుని యొక్క పాపాన్ని, మానవుని యొక్క శాపాన్ని కేవలం ఎత్తి చూపించడంలో బైబిల్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఎందుకనగా పాపమును, శాపమును, అపరాధమును ఎన్నడను కూడా దేవుడు ప్రోత్సహించువాడు కానే కాదండి. ఎందుకనగా కీడునకు, పాపమునకు దేవుడు ఎప్పుడు కూడా వ్యతిరేకత కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో కీడు కలిగిన లక్షణాలు, కీడు తలంపులు చేయాలని తలంపులు నీ జీవితంలో ఉంటున్నాయా? దయచేసి ఇప్పుడే దేవుని వాక్యం తెలియజేస్తోంది, వాటిని వదిలేసి మేలులు వెతకండి. నువ్వు ఉద్యోగంలో నీకు నష్టం వస్తుంటే, నీ ఉద్యోగంలో నీ ఆర్థిక స్థితిగతులలో నష్టం వచ్చేటువంటి పనిని ఎన్నడూ చేయవు కదా. మరి నీ జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, ఎక్కడ చూసినా మనశ్శాంతి అనేది దొరకట్లేదు కదా. మరి ఈ సమయంలో నీవు చేయాల్సిన పని ఏంటంటే కీడును వదిలిపెట్టి మేలును వెతకాలి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందున ఆయనను మీరు వెతుకుడి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన మీరు వెతకండి. అన్ని కాలములు ఆయన నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీవు దేవుని సన్నిధానంలో వెతుకుట ప్రారంభము చేయి. దేవుడు తప్పక నీ జీవితంలో ప్రత్యక్షమై గొప్ప కార్యాలు చేస్తాడు. మరొక వాక్యాన్ని నీవు ఆలోచన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొట్టమొదటిగా దానిని మీరు వెతకాలి అని. నిజంగా నీవు దేవుని రాజ్యాన్ని, దేవునిలో ఉన్నటువంటి ఆ నీతిని వెతుకుచుంటున్నావా? అందుకు మరొక వాక్యాన్ని చూడగలిగితే కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. నిజముగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే నీవు పైనున్న వాటిని వెతకాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి అని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఆయన సమీపముగా ఉండగా ఆయన మీరు వెతకండి, వేడుకొనండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కీడును వదిలిపెట్టి, నీలో ఉన్నటువంటి ఆ చెడు లక్షణాలను వదిలిపెట్టి మేలును వెతికితే దేవుడు తప్పక ఆయన ఆశీర్వాదమును, తన రాజ్యములో నీకు స్థానమును దేవుడు దయచేస్తాడు. అలాంటి దీవెన దేవుడు నీకు దయచేయును గాక. ఆమెన్.